తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులు. పెదపెంకి అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు, వెంటనే చర్యలకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబుకు రజతం. ఆదిత్య బిర్లా గ్రూప్తో కొత్త భాగస్వామ్యాలపై చర్చలు, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు. డిఎస్సి అక్రమాలపై విచారణ జరపాలి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన పేర్ని నాని. డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు, లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్. అర్బన్ నక్సలైట్లు దేశ ఐక్యతకు ముప్పు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శలు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం, అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు. విద్యా వ్యవస్థను బీజేపీ దెబ్బతీసింది, ప్రభుత్వమే వెనక్కి తగ్గిందన్న అఖిలేష్ యాదవ్. విద్యా వ్యవస్థపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు, లోక్సభలో గౌరవ్ గొగోయ్ విమర్శలు. విద్యార్థుల పేరుతో అసభ్య పదజాలం ఆమోదయోగ్యం కాదు, కంగనా రనౌత్ వ్యాఖ్యలు. పేపర్ లీక్ నిరోధక బిల్లు చారిత్రాత్మకం, లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రాజకీయాల్లో నైతికతకు ప్రతీకగా నిలిచిన మహోన్నత నాయకుడిగా ఆయనను కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం చివరి వరకు విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి సాగిందని తెలిపారు. పార్లమెంట్లో తన వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా జైపాల్ రెడ్డి చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సంబంధిత పనుల బిల్లులను నిలిపివేయాలని అధికారులకు ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో 5 సీసీ రోడ్ల నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు తేలిందన్నారు. పెదపెంకిలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు రజత పథకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. పురుషుల 79 కిలోల విభాగంలో మొత్తం 330 కిలోలు ఎత్తి రెండో స్థానం దక్కించుకున్నారు. స్వర్ణ పథకాన్ని కేవలం 1 కిలో తేడాతో చేజార్చుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా 2010 కామన్వెల్త్ క్రీడల్లో పథకం సాధించడం విశేషం. ఈ విజయంతో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ పథకాల సంఖ్య 6కు చేరింది. అజయ్ బాబు విజయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తయారీ, స్వచ్ఛ ఇంధనం, అధిక విలువలు కలిగిన పరిశ్రమల అభివృద్ధిపై ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధి ఆర్యమన్ విక్రమ్ బిర్లాతో అమరావతిలో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యంపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆదిత్య బిర్లా గ్రూప్ బలమైన పెట్టుబడులు పెట్టిందని, రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు కొత్త భాగస్వామ్య అవకాశాలను కలిసి అన్వేషించాలని ఆశిస్తున్నట్టు నారా లోకేష్ తెలిపారు. పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధితో రాష్ట్ర ఆర్థిక ప్రగతిని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. డిఎస్సిపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే, జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ వస్తే తాను సిద్ధమని సవాల్ విసిరారు. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లపై విచారణ జరపాలని కోర్టు కూడా విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. నిజాయితీ ఉంటే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సిపై పూర్తి స్థాయి విచారణ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని పేర్ని నాని విమర్శించారు. డిఎస్సి అక్రమాల ఆరోపణలపై వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన విభాగాలు ఆందోళన చేపట్టాయి. అనంతపురంలో జీజీహెచ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం చేపట్టారు. గుంటూరులో యువత పేకాట ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. డిఎస్సి ప్రశ్నాపత్రం లీక్, పోస్టుల అమ్మకం ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలని విద్యార్థులు, యువత నినాదాలు చేశారు. అర్బన్ నక్సలైట్లు దేశ ఐక్యత, సమగ్రతకు తీవ్ర ముప్పుగా మారుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
విదేశీ నిధులతో దేశంలో అశాంతి సృష్టించే కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని, విద్యావంతులు బీజేపీలో చేరడం శుభ పరిణామమని అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం అక్రమ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ దేశ భద్రత, జాతీయ ఐక్యత విషయంలో రాజీ ఉండదని రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, 2BHK గృహాలు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. అలాగే ప్రజావానికి వచ్చిన వినతులను కూడా త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజావానికి వచ్చే ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులో పారదర్శకంగా పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో విద్యా వ్యవస్థ, పరీక్షలు, విశ్వవిద్యాలయాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అన్నింటినీ ఒకే రంగులోకి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. దీంతో విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపీల్లోనే ఆందోళన వ్యక్తం కావడంతో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజా పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లుపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ప్రభుత్వ వైఫల్యమేనని, వారి బాధను అర్థం చేసుకోవాలని అన్నారు. టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్, లాఠీ చార్జీకి ఆదేశాలు ఎవరు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో నిజమైన సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశం కేంద్రానికి లేదని, ఈ బిల్లు కేవలం పేరుకే పరిమితమంటూ విమర్శించారు. నీట్ యూజీ 2024 ప్రశ్నపత్రం లీక్ కేసులో 45 మందిలో 44 మందికి బెయిల్ లభించిందని గుర్తు చేస్తూ ఈ చట్టం కూడా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా మిగిలిపోతుందని గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నీట్ ఆందోళన పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అసభ్య పదజాలం ఉపయోగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. తాను కూడా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నామని, కానీ ఇలాంటి భాష ఎప్పుడూ ఉపయోగించలేదని పేర్కొన్నారు. అసభ్య పదజాలం మాట్లాడే వారిని విద్యార్థులుగా చూడలేమంటూ వ్యాఖ్యానించారు. తాను 16 ఏళ్ల వయసు నుంచే సొంతంగా జీవితాన్ని నిర్మించుకున్నానని, సమాజంలో ఇలాంటి ప్రవర్తనను అంగీకరించలేమని కంగనా రనౌత్ స్పష్టం చేశారు. విద్యార్థి నిరసనలు కూడా హద్దులు దాటకూడదంటూ ఆమె సూచించారు. విద్యార్థులు, యువత పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లు నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్సభలో బిల్లుపై చర్చ ప్రారంభించిన ఆయన ప్రశ్నాపత్రాల లీకేజీలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. పేపర్ లీక్లు క్రమంగా వ్యవస్థాగత నేరాలుగా మారాయని, వాటిని అరికట్టేందుకే ఈ సవరణలు తీసుకువచ్చినట్టు తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. కొత్త బిల్లులో దోషులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, లీకేజ్ ముఠాలపై 10 కోట్ల వరకు జరిమానా, కేసులు వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు వంటి కఠిన నిబంధనలు చేర్చినట్టు జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇవే వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.